జై శ్రీరామ్, జై హనుమాన్. రేపు అంటే మే 12 మంగళవారం శుభదినం. దేవుడికి ఇష్టమైన రోజు హనుమాన్ జయంతి వచ్చిందండి. మన తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతిని వైభవంగా జరుపుకుంటారు. హనుమాన్ జయంతి ఈ పర్వదినాన్న స్వామివారిని ఏ విధంగా పూజిస్తే అష్టైశ్వర్యాలు సుఖశాంతులు కలుగుతాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు చూసినైతే ఒక్క లైక్ అయితే వేయండి. వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది వెళ్ళిపోతుంది. వాళ్ళకు కూడా ఈ విషయం తెలుస్తుంది కదా. ఎందుకంటే రేపు పూజ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది. చూడడానికి కూడా చూస్తారు కాబట్టి ఒక లైక్ అయితే వేయడం మర్చిపో. పూజకు కావాల్సిన వస్తువులు: సింధూరం, తమలపాకు, ఎర్రటి పుష్పాలు, నూనె లేక నెయ్యి. మనం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాటు ఏంటంటే పూజ మందిరాన్ని శుభ్రంగా చేసుకోవడము, పీటపై ఎర్రటి వస్త్రాన్ని పరుచుకోవడము, దీపారాధన చేసుకోవడము. ఆంజనేయుడికి అత్యంత ప్రీతికరమైన 5 వత్తుల దీపము ప్రాముఖ్యత అండి చాలా. నైవేద్యము వడపప్పు, పానకము, అప్పాలు మరియు బూరలు వంటి ప్రసాదాలు తయారు చేసుకోవడం నైవేద్యంగా పెట్టండి. పారాయణం: హనుమాన్ చాలీస, సుందరకాండ మరియు అష్టోత్తర శతనామావళి పఠించడం వల్ల మనకు కలిగే ఫలితాలండి. హనుమాన్ జయంతి రోజున ఎర్రటి వస్త్రాలు ధరించి పూజ చేయడం చాలా మంచిది. తోక పూజ కూడా చేయడం మంచిదండి. దీన్ని లాంగూల పూజ కూడా అంటారు. ఈ పూజ చేయడం వల్ల మనకు శత్రుబాధలు తొలగిపోతాయని అంటారు చాలామంది. ఉపవాసం: వీలున్న వాళ్ళు పొద్దున్నే పూజ చేసుకొని ఉపవాసం ఇడవచ్చు. లేకుంటే సాయంత్రం మళ్ళీ పూజ చేసుకొని సాయంత్రం కూడా ఉపవాసం అన్ని విరమించవచ్చు. సో ఇప్పుడు చాలామంది ముందే మొక్కుకొని ఉంటారు కాబట్టి రోజంతా పూజ చేసి నిష్టగా ఉండి మళ్ళీ సాయంత్రము స్నానం చేసి మళ్ళీ దేవుని దగ్గర దీపం పెట్టుకొని చక్కగా మన హనుమాన్ చాలీస చదువుకొని ఆ తర్వాత మీకు నచ్చిన వంటలు చేసుకొని ఉపవాసాన్ని విరమించండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజు. వీలైతే ఆ రోజు నేల మీద పడుకోవడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి బాగా పూజలు చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి.